ఇక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తెలంగాణ రైజింగ్ 2047 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఆయుష్ డే సందర్భంగా యోగా శిబిరానికి హాజరయ్యారు. మారుతున్న జీవన శైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు శారీరక మానసిక సమతుల్యత సాధించేందుకు యోగా అత్యుత్తమ సాధనని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పాల్గొని ప్రజలు అధికారులు విద్యార్థులతో కలిసి యోగాసనాలు చేశారు. ఆరోగ్యం కోసం కలిసికట్టుగా విజ్ఞానంతో ముందుకు అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇక ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో కనీసం అరగంట సమయం యోగా లేదా వ్యాయామానికి కేటాయించాలన్నారు. ఇక ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లుగా వివరించారు. జిల్లాను ఆరోగ్యవంతమైన సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలన్నారు. ఇక యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటుగా మానసిక ప్రశాంతతను కూడా సాధించవచ్చన్నారు. అలాగే ఉండాలి. వరల్డ్ హోమియోపతి డే. సో ఈ రోజు మనం ఈ 99 డేస్ లో భాగంగా ఈ ఆరోగ్య వారోత్సవం జరుపుకుంటున్నాము. సో 6th ఏప్రిల్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాము. 11th ఏప్రిల్ వరకు ఇట్లా డైలీ మనం నిన్న ఎయిడ్స్ ప్రివెన్షన్ గురించి, మొన్న సేఫ్ మదర్హుడ్ డే, అవి అన్నిటికీ మన అందరికీ కూడా ఐడియా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు మనం ఈ 99 డేస్ లో ఇక్కడ మళ్ళీ స్టేడియంలో మీరు అందరూ కూడా వచ్చారు. సో బేసికల్ గా మనం ఇప్పుడు ఈ ఉన్న లైఫ్ లో మనకి మానసిక ఒత్తిడి చాలా ఉంటాయా అందరికి? ఉంటాయా? సో అవి ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి? యోగా చేయాలి, వ్యాయామం చేయాలి, మొబైల్ నుంచి దూరంగా ఉండాలి. అవి చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా డైలీ ఒక ½ అవర్ 40 మినిట్సే మనం వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, మెడిటేషన్ కానీ, యోగా కానీ అవి చేస్తే ఈ మానసిక ఒత్తిడి ఏవైతే ఉన్నాయో దాంతో కొంచెం దూరం అవుతాము. మన లైఫ్ ఏవైతే ఉన్నాయో, జీవితం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు మధ్యలో తక్కువ వయస్సులో మరి బీపీ, షుగర్ లేదు, తక్కువ వయస్సులో మరి ప్రాణం కూడా పోతున్నాయి. అంటే అవి అన్నీ కూడా మనం ప్రివెంట్ చేయాలి అంటే మన జీవితం ఏవైతే ఉన్నాయో కొంచెం డిసిప్లిన్ మేనర్లో ఇటువంటి యోగా, మెడిటేషన్, వాకింగ్, ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది. సో ఈ రోజు దయచేసి ఎవరినాకి ఎట్లా యోగా ఆల్రెడీ తెలుసు అంటే మంచిది. యోగా తెలియని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మళ్ళీ ఈరోజు 45 నిమిషాలు మీకు యోగా నేర్పిస్తారు. కాబట్టి నేర్చుకొని డైలీ కనీసం ½ అవర్ కూడా మీరు యోగా చేస్తే మీకు కొద్ది రోజు తర్వాత ఒక పాజిటివ్ వైబ్ తప్పకుండా వస్తాయి మీ జీవితంలో. పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్, పాజిటివ్ థింకింగ్ అవి మన జీవితంలో తప్పకుండా రావాలి. నేను ఇక్కడ అందరూ కూడా పిల్లలు కానీ విద్యార్థులని కోరుతూ మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా వరల్డ్ హోమియోపతి డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము.